వెల్కమ్ టు విజన్ 5 టీవీ. దేశంలో బాలికలు మహిళలపై జరుగుతున్న అత్యాచారాల గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పని లేదు. రోజు ఓ రేప్ కేసు ఎక్కడో ఒక చోట నమోదవుతూనే ఉంది. కిరాతకంగా గ్యాంగ్ రేపులు చేస్తున్నారు. వావి వరుసలు మర్చి మానవత్వాన్ని విడిచి మరీ ఇలాంటి ఘటనలకు పాల్పడుతున్నారు. ఇలాంటి వాటిని కట్టడి చేసేందుకు మన దేశం చట్టాలని శిక్ష స్మృతిని సవరించాల్సి ఉంటుంది. అందుకే కొత్తగా ఏర్పడిన పార్లమెంట్ నూతన చట్టాన్ని తీసుకొచ్చింది. కొత్త క్రిమినల్ చట్టాల మీద అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. మైనర్ మీద అత్యాచారం చేసే వారికి ఉరిశిక్ష, గ్యాంగ్ రేప్ చేసిన వారికి 20 ఏళ్ళు జైలు శిక్ష, ప్రతి 3 నెలలకు ఒకసారి ఎఫ్ఆర్ఐను అప్డేట్ చేయడం, ఆర్గనైజ్ క్రైమ్ మీద కొత్త సెక్షన్, ఇలా చాలా వరకు కొత్త నిబంధనలు పెట్టారు. దీనిపై అందరూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. కానీ ఒక్క విషయంలో తాను అభ్యంతరాలను వ్యక్తం చేస్తున్నారు. పాయల్ రాజ్పూత్, రాశీ ఖన్నా వంటి సెలబ్రిటీలు ఈ కొత్త చట్టాల మీద స్పందించారు. అంతా బాగానే ఉంది, కానీ ఆ రెండోది కాస్త తేడా కొడుతుందని, గ్యాంగ్ రేప్ చేసిన వారికి కూడా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేశారు. నెటిజన్లు కూడా ఇలాంటి భావనని వ్యక్తం చేస్తున్నారు. సామూహిక అత్యాచారం చేసే వాళ్ళకి కూడా వదలకూడదని, వారికి కూడా ఉరిశిక్ష విధించాలని డిమాండ్ చేస్తున్నారు. పాయల్ ప్రస్తుతం హిందీ మూవీ షూటింగ్లో బిజీగా ఉందని తెలుస్తుంది. రీసెంట్గా ఆమె రక్షణ దర్శక నిర్మాతతో వైరం పెట్టుకుంది. 4 ఏళ్ల క్రితం తీసిన తన రక్షణ మూవీ ప్రమోషన్స్కు పాయల్ దూరంగా ఉంది. అగ్రిమెంట్ ప్రకారం బ్యాలెన్స్ ఇస్తానని దర్శక నిర్మాత అంటే పాయల్ మాత్రం ఎక్కువగా డిమాండ్ చేసిందంట. అలా పాయల్ రాకుండానే రక్షణ మూవీ థియేటర్లకు వచ్చేసింది. ఇక రాశీ ఖన్నా రీసెంట్గా తమన్నాతో కలిసి బ్యాక్ అంటూ థియేటర్లో ఆడియన్స్ను మైండ్ బ్లాక్ చేసింది.